ఈ సమయంలో మరి యవనస్తులందరూ కూడా ప్రతి బుధవారము ప్రభు పాదముల దగ్గరకు చేరుకొని దేవుని వాక్యమును చాలా ఆసక్తిగా వింటా ఉన్నారు. ఎందుకంటే మీరు పెందల కడ వస్తున్న సమయాన్ని బట్టి మీరు వింటూ వ్రాసుకుంటూ ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందును బట్టి అర్థమయ్యేటువంటి విధానం ఏంటంటే చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు యవనస్తులు అనేటువంటి విషయము అర్థమవుతా ఉంది. కొంచెం తగ్గిస్తే బాగుంది మైక్. అందరము దైవ గ్రంథములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22 వచనాల వరకు చదువుదామండి. మార్కు సువార్త. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటిని అని చెప్పెను. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. గమనించండి, ఈ చదవబడిన వాక్య భాగము ఆయా సమయాల్లో మనము ధ్యానం చేసి ఉండవచ్చు. అయినను ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో మరి వాక్యము బోధించడానికి దేవుడు మరి నా మనస్సును ప్రేరేపించారు. అనేక విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటను, ఈ వాక్య భావాన్ని తలంపులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. అందుకనే ఈ దినం ఈ వాక్యమును ధ్యానించాలి అనేటువంటి ఆశతో ఈ పరిశుద్ధ వాక్య భాగమును మీ ముందుంచుతా ఉన్నాం. ఇక్కడ ఆయన బయలుదేరి మార్గమున వెళ్ళుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిగెత్తుకొని వచ్చిన వ్యక్తి ఎవరు అంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో ఆ పరిగెత్తుకొని వచ్చిన వ్యక్తి యవ్వనస్తుడు అని వ్రాయబడి ఉంది.
పరిగెత్తుకొని వచ్చిన వ్యక్తి ఎవరట? యవనస్తుడు. ఈయన ధర్మశాస్త్ర క్రింద ఉన్నటువంటి వ్యక్తి. మోషే ధర్మశాస్త్రం క్రింద జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఇతడు యవనస్తుడు. అంత మాత్రమే కాదు, ఇతడు ఒక గొప్ప ధనవంతుడు అని వ్రాయబడి ఉంది. ఈయనను గూర్చి మార్కు సువార్త ఇప్పుడు చదివాం 10, 17 నుండి 22 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 20 వచనం వరకు. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఈ యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుని గురించి వ్రాయబడి ఉంది. గమనించండి, యవనస్తునికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక శ్రేష్టమైన తలంపు తనలోనికి వచ్చి ఒక మంచి ఆలోచనతో బయలుదేరి వెలుచున్న యేసు ప్రభుని కలుసుకున్నాడు. గమనించండి, అతని జీవితంలో యేసు ప్రభుని కలుసుకోవాలి అని, ఆయనతో మాట్లాడాలి అనేటువంటి ఒక తొందరపాటు కనపడతా ఉంది ఇక్కడ మనం వాక్య భాగాన్ని గమనిస్తే. అయితే ఆయనను కలుసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, అక్కడ అతడు కలుసుకొను అనే మాటకు ముందు పరిగెత్తుకొని వచ్చాడు అని వ్రాయబడి ఉంది. పరిగెత్తుకొని వచ్చాడు. రెండోది, మోకాళ్ళు ఊనాడు. పరిగెత్తుకొని వచ్చాడు, మోకాళ్ళు ఊనాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు, సద్బోధకుడా అని సంబోధిస్తూ, నాకు నిత్య రాజ్యము కావాలి, నాకు నిత్య జీవం కావాలి అని అడుగుతా ఉన్నాడు. గమనించారా? అంటే యేసు ప్రభు ఏమై ఉన్నారో, ఆయన ఎంత గొప్పవారో, ఆయన ఏమి చేయగలడో, ఆయన వద్ద ఏమి మానవునికి దొరుకుతుందో ఆ యవనస్తుడు ఎరిగి ఉన్నాడు, తెలుసుకున్నటువంటి వాడు. అందుకని ఆయన పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈనాటి కాలంలో ప్రారంభంలో క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఆత్మీయ జీవిత స్థితి పరిగెత్తుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్తున్నావంటే ప్రార్థనకు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే సువార్తకు, ఎక్కడికి వెళ్తున్నామంటే పాస్టర్ గారు మేము కలిసి పలాని చోటకు ప్రేయర్కి వెళ్తా ఉన్నాం అని ఎంతో తొందరపాటు కనపడతా ఉంటుంది. ఎప్పుడట? ప్రారంభ జీవితంలో. గమనించండి, పరిగెత్తడం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ. దైవ గ్రంథంలో పరిగెత్తినటువంటి వ్యక్తులు మనకు కొందరు కనపడతారు. పరిగెత్తిన వ్యక్తులు కనపడతారు. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఈయనలాగనే యేసు ప్రభుని కలుసుకోవటానికి వచ్చాడు. ఆయన పేరు మనందరికీ తెలుసు, జక్కయ్య. దేవునికి స్తోత్రం. ఆయన పేరు జక్కయ్య. ఆయన జీవితంలో కూడా ఆయన బహుగా ధనమును కలిగినటువంటి వాడు, ధనమును కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి. యేసు ప్రభుని కలుసుకోవాలి అని, ఆయనను చూడాలి అని అతడు ఎలా వచ్చాడట? పరిగెత్తుకొని వచ్చాడు. అయితే పరిగెత్తినటువంటి జక్కయ్య అతని పరుగును ఆగిపోయేటట్లు చేయలేదు. అతడు ఆసక్తి కలిగిన వాడై అక్కడ అనేక మంది అడ్డుగా ఉన్నప్పటికీ అతడు మేడి చెట్టెక్కి ఆశతో యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు వెంటనే ఆయన ఆసక్తిని, ఆయన పరిగెత్తేటువంటి స్థితిని దేవుడు గమనించి, యేసు ప్రభు గమనించి
చెట్టు నుండి క్రిందకి దిగిరమ్మని తన ఇంటిలోనికి వెళ్ళాడు. గమనించండి, వెళ్ళి ఏమంటున్నాడంటే యేసు ప్రభు, ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే జక్కయ్య పరిగెత్తిన దానికి ప్రతిఫలంగా తనకేమి దొరికిందంట? రక్షణ దొరికింది. రక్షణ దొరికింది. ఈ భూమి మీద మానవులు రకరకాలైనటువంటి వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. ప్రయోజనము లేని వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. నిష్ప్రయోజనమైన వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. మానవ జీవితంలో క్షేమము ఇవ్వని వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. అయితే జక్కయ్య పరిగెత్తిన దానికి ప్రతిఫలంగా తనకేమి దొరికిందంటే యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఆయనకు రక్షణ దొరికింది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి అని దేవుని ఉద్దేశం. రక్షింపబడకపోతే రక్షింపబడని వ్యక్తికి శిక్ష ఉంది. శిక్ష ఉంది. యేసు ప్రభు మనందరి కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన శిలువలో తన యవ్వన ప్రాణాన్ని సమర్పించాడు. తన యవ్వన జీవితాన్ని అర్పించాడు. తనదంటూ ఏమీ లేకుండా సమస్తమును నిలువెల్లా తన దేహమంతటిని ప్రభువారు శిలువలో అప్పగించుకున్నాడు. ఎందుకు అంటే మనందరినీ రక్షించడానికి, మనందరికీ రక్షణను అనుగ్రహించడానికి. గమనించండి, రక్షింపబడిన ప్రతి వ్యక్తికి నిత్యత్వమును, నిత్య జీవమును, పరలోక రాజ్యమును ఇవ్వడానికి ఆయన శిలువ త్యాగము చేసి మన కొరకు రక్షణ సిద్ధము చేసి ఉంచాడు. ఆ రక్షణను స్వీకరించలేక, ఆ ఉచితమైన రక్షణను పొందుకోలేక ఈనాడు మనుషులు దేవునికి దూరమైపోతూ ఉన్నారు. లోకములో పరిగెత్తుతూ ఉన్నారు. నిష్ప్రయోజనమైన వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. మన జీవితంలో కీడును కలిగించేటువంటి వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా యవనస్తులు, వారి పరుగు, వారి జీవిత విధానం ఎక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు. గమనించండి, ఈ జీవిత పోరాటములో, ఈ జీవిత విధానములో పరిగెత్తి 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 అలసట చెందుతున్నారే తప్ప నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుని వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనిచ్చే రక్షణ, ఆయనిచ్చే విశ్రాంతి, ఆయనిచ్చే సమాధానమునకు మనిషి దూరమైపోతూ ఉన్నాడు. గమనించారా? ఈనాడు యవనస్తులు దేని కొరకు పరిగెత్తుతూ ఉన్నారో, ఆ ఏమి పరిగెత్తి వారు పొందుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు, యవన జీవితాలు చెడు తలంపులు కలిగి, చెడు ఆలోచనలతో చేయరాని కార్యములను, చూడకూడని కార్యములను చూడటానికి, చేయడానికి పరిగెత్తుకొని అసువులు బాపి కుటుంబాలకే దూరమైపోయేటువంటి యవనస్తులను ఈనాడు మనము చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, ఇక్కడ జక్కయ్య పరిగెత్తి యేసు ప్రభులో ఉన్న ఆ రక్షణను ఆయన పొందుకున్నాడు. మరొక వ్యక్తి పరిగెత్తాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో ఆ వ్యక్తి కనపడుతూ చదువుని చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఆ ఎలీషాకు సేవకుడైన గేహాజీ ఆ సిరియావాడైన నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని
నయమానును కలుసుకొనుటకై పోవచ్చున్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి గేహాజీ, ఎలీషాకు శిష్యుడు. నయమాను సిరియా దేశము నుండి వచ్చి వారు ప్రార్థించగా, గమనించండి, నదిలో వారు మునగగా స్వస్థపరచబడ్డాడు నయమాన్. ఆ నయమాను విస్తారమైనటువంటి విలువైన వస్తువులు తీసుకొని వచ్చాడు. ఎలీషాకి ఇవ్వబోతే ప్రవక్త అయినటువంటి ఎలీషా స్వీకరించలేదు, దాన్ని అంగీకరించలేదు. అందుకని నయమాను తీసుకొని వచ్చినటువంటి ఆ బహుమానం, ఆ ద్రవ్యం, వెండి, విలువైనటువంటి వస్తువులు మరలా తీసుకొని నయమాను వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే గేహాజీకి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే, అరే, నయమాను తెచ్చినటువంటి ఆ బహుమానం మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా అతడు తీసుకోలేదు, నేను తీసుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పి ఎలీషాకు తెలియకుండానే అతడు గేహాజీని కలుసుకోవటానికి ఇతడేం చేస్తున్నాడంట, పరిగెత్తుకొని పోతా ఉన్నాడు. కలుసుకున్నాడు. కేక వేసి నయమానును క్రింద వచ్చిన చదువుకుంటూ వస్తే ఆ క్రింద భాగంలో ఆ మాటలు రాయబడి ఉన్నవి. ఆయనను పరిగెత్తుకొని వెళ్ళి నయమానును కలుసుకుని ఇలా అంటున్నాడయ్యా, మరి నువ్వు తెచ్చినటువంటి బహుమానం మా గురువుగారైనటువంటి ఎలీషా వద్దన్నారు కదా, ఇప్పుడే ఎఫ్రాయిము నుండి సేవకులు వచ్చారు, వారు కావాలన్నారు, అందుకని నన్ను పంపించాడు అని గేహాజీ నయమానుతో అబద్ధము చెప్పాడు. అయితే వెంటనే నయమాను ఆ మాటకు అంగీకరించి తెచ్చినటువంటి ఆ వెండిని, ఆ వస్త్రములను ఈయనకు అందజేశాడు గేహాజీకి. గమనించారా? అవి తీసుకొని తన సేవకులను తీసుకొని ఇంటికి వచ్చి దాచిపెట్టి మరలా ఏమీ ఎరగనట్టుగా ఎలీషా ముందర నిలబడ్డాడు వెళ్ళి. అప్పుడు ఎలీషా అంటున్నాడు, గేహాజీ నీవెక్కడికి వెళ్ళావు? గేహాజీ నీవెక్కడికి వెళ్ళావు అంటే గేహాజీ అంటా ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదన్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీతో కూడా నా మనసు రాలేదా? నువ్వెక్కడికి వెళ్ళావు? నేనేమైతే వద్దన్నానో, నేనేమైతే తీసుకోకుండా ఉన్నానో ఆ నయమాను దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి వెండిని, వస్త్రములను తీసుకొని వచ్చి దాచిపెట్టి వచ్చావు. నీతో కూడా నా ఆత్మ, నా మనసు వచ్చి ఉన్నది అని చెప్పి అప్పుడు ఒక మాట అంటాడు గేహాజీ, ద్రవ్యమును, ఒలీవ చెట్లను, ద్రాక్ష చెట్లను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఎలీషా ఎంత నమ్మకమైనటువంటి వాడు దేవునికి. ఎలీషా దేవుని మీద ఎంత నమ్మకంగా ఆధారపడి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతటి శక్తి కలిగిన వాడో గుర్తించినటువంటి వాడు ఎలీషా. ఆయన తీసుకోవచ్చుగా, ఆయనే కదా ప్రార్థించింది, ఆయన కదా ఆజ్ఞాపించింది యోర్దాను నదిలో మునగమని. మరి నయమాను తెచ్చినటువంటి వెండి, బంగారము, విలువైన వస్త్రములు అతడు తీసుకోవచ్చు కదా. అతడు అన్యుడు. అతడు ఏమంటాడు? ఆయన స్వస్థపరిచాడు, నేను డబ్బులు ఇచ్చాను అని నిజ దేవుని యొక్క శక్తి ఏమిటో వారు గ్రహించరు. అందుకనే ఎలీషా వద్దన్నాడు. వద్దంటే ఈయనేమన్నాడు? పరిగెత్తుకొని వెళ్ళి వెండిని, వస్త్రములను తీసుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడట. అప్పుడు ఎలీషా అన్నాడు, నా మనసు నీతో కూడా వచ్చింది గేహాజీ, ఇది సమయము కాదు. ఒలీవ చెట్లను, ద్రాక్ష చెట్లను, ద్రవ్యమును సంపాదించుకొనుటకి ఇది సమయము కాదు. ఎలీషాకు కలిగినటువంటి, ఆయన పోగొట్టుకున్నటువంటి వ్యాధి నీకును నీ సంతానమునకును అంటునుగాక అని ఎలీషా ఆజ్ఞాపించగా గేహాజీకి ఏమొచ్చిందంట? ఎలీషాకున్న జబ్బు
గేహాజీకి వచ్చేసింది, గేహాజీకి అంటుకుంది. గమనించారా? పరిగెత్తుకొని వెళ్ళి అతడు పొందుకున్నది ఏమిటి అంటే రోగం. పరిగెత్తుకొని వెళ్ళి అతడు అనుభవించింది ఏమిటి అంటే జబ్బు. గమనించారా? పరిగెత్తుకొని జక్కయ్య యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షణను ఆయన పొందుకొని సమాధానము కలిగి సంతోషభరితుడై తను ఇంటివారు ప్రభులో ఆనందకరమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటే గేహాజీ ఉన్నతమైన, పరిశుద్ధమైన, నమ్మకమైన, త్యాగపూరితమైన, సమర్పణ కలిగిన, దేవుని పరిచయం చేస్తున్న నమ్మకస్తుడైన ఎలీషా దగ్గర సేవకుడిగా ఉంటూ తన జీవితాన్ని అలాగున్నే నమ్మకంగా కొనసాగించవలసింది పోయి ఆశించిన దానిని ఆశించి పరిగెత్తకూడని చోటకు పరిగెత్తుకొని లేని వ్యాధిని తెచ్చిపెట్టుకున్నాడండి. యవనస్తులారా, మనం ఎక్కడికి పరిగెత్తాలనో, పరిగెత్తి ఏమి మనం పొందుకోవాలనో, అది దేవునికి ఇష్టమైనదో కాదో అనేటువంటి దైవజ్ఞానము కలిగి ఈ భూమి మీద మనం పరిగెత్తే వారముగా ఉండాల. గమనించండి, పరిగెత్తి పరిగెత్తి మనుషులు అలసిపోతూ ఉన్నారు. పరిగెత్తి మానవ జీవితంలో అలసట చెందుతూ ఉన్నారు. కాని దాని కొరకు, కూడదాని కొరకు, గమనించండి, మనం అనుభవించ దాని కొరకు, దేవునికి ఇష్టము కానటువంటి దాని కొరకు పరిగెత్తుకొని మనుషులు అలసట చెందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జక్కయ్య పరిగెత్తి యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ విలువైన రక్షణను ఆయన పొందుకున్నాడు. యేసు ప్రభు ఇంట్లో చేర్చుకున్నాడు. తన బ్రతుకునంతటిని మార్చుకున్నాడు. తన జీవితంలోనికి క్రీస్తు ప్రభువుని అంగీకరించాడండి. అతనికి ఆనందం, సంతోషం. తన ఇంటి వారందరూ కూడా ఆనందించారట. అలాంటి ఆనందం ఎప్పుడు కూడా జక్కయ్య ఇంటిలో వారు అనుభవించలేదు. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభుని చేర్చుకోకుండా ఏమి మనము కలిగి ఉన్నా అది కొంత ఆనందమే. గమనించండి, అది సంపూర్ణమైన ఆనందం కాదు. ఏమి మనం కలిగి ఉన్నా, గమనించండి, ఏమి కలిగి ఉన్నా యేసయ్య లేకపోతే సంపూర్ణమైన సంతోషం మనకుండదు. అయితే యేసు ప్రభుని కలిగి ఉన్న ఈ జక్కయ్య ఇంతకుముందు అన్నీ ఉన్నవి కానీ అంత ఆనందం, సంతోషం తనలో పొందలేకపోయాడు. కనుక పరిగెత్తుకొని జక్కయ్య ప్రభునింట్లో చేర్చుకొని రక్షణను పొందుకున్నాడు, సంతోషించాడు. యవనస్తులారా, యేసు ప్రభు నిజంగా మన జీవితంలో లేకపోతే, గృహాలలో లేకపోతే, మీ హృదయాల్లో యేసు ప్రభు లేకపోతే, మిమ్మల్ని నడిపించే నావికుడుగా యేసు ప్రభు లేకపోతే, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు వెంటనే ప్రభువుని స్వీకరించండి. ఎందుకు అంటే ఉన్న సమయమే మంది. వినిన సమయంలోనే యేసు ప్రభుని అంగీకరించి బ్రతకడం ద్వారా మన జీవితానికి మేలుంది, మన జీవితానికి క్షేమముంది. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన లేకుండా మన జీవితం అంతా కూడా నిష్ప్రయోజనమే. అందుకని పరిగెత్తుట, ఒక వ్యక్తి పరిగెత్తుకొని లేని వ్యాధిని తెచ్చిపెట్టుకున్నాడు. ఒక వ్యక్తి పరిగెత్తుకొని యేసు ప్రభుని చేర్చుకొని రక్షణను స్వీకరించి ప్రభులో ఆనందించాడు. మరి మనం దేని కొరకు పరిగెత్తుతున్నాం? వాక్య వెలుగులో గమనము చేసుకొని నిజంగా యేసుని కలుచుటకు, యేసు రక్షణను స్వీకరించుటకు, యేసుతో సహవాసము చేయుటకు, యేసుతో కలిసి సన్నిహిత సంబంధము కలిగి జీవించుట కొరకు పరిగెత్తుకొని ఆయనను కలిగి ఉందా. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. రెండోది ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ మోకాళ్ళు ఊనుతా ఉన్నాడండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వెంటనే సాగిలు పడతా ఉన్నాడు. చాలా మంచి లక్షణాలు ఇతడు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని కలుసుకోవాలని, యేసు ప్రభుతో మాట్లాడాలని, యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ శాశ్వతమైన నిత్య జీవాన్ని అనుభవించాలని, ఆయనతో మాట్లాడాలని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. రెండోది మోకాళ్ళు ఊనాడండి. ప్రభు చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాట కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
9వ వచనంలో ప్రతి మోకాళ్ళు యేసునామములో వంగాలి అని ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ పౌలు గారి ద్వారా. ప్రతి మోకాలు కూడా యేసునామములో వంగాలి వంగాలి, అది ప్రభు కోరుకుంటున్నాడు. వంగటము అంటే, వంచటము అంటే ప్రభు ఎదుట మనము తగ్గించుకోవటం, దీనత్వము కలిగి ఉండటం, ప్రభువుని హెచ్చించడం, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవటం, దానికి సూచనగా మనము చూస్తూ ఉన్నాం. అతడు వెంటనే మోకాళ్ళు ఊనాడు. దైవ గ్రంథములోను, చరిత్రలోను, మిషనరీల యొక్క జీవిత విధానములోను వారు గొప్ప గొప్ప కార్యములను చేశారు అంటే, అద్భుతాలు వారి ద్వారా దేవుడు జరిగించాడు అంటే, అనేక ఆత్మలను ప్రభు వైపుకు త్రిప్పారు అంటే, వారి జీవితంలో గొప్ప కార్యములు వారు జరిగించారు అంటే కారణం ఏమిటో తెలుసా? వారి మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన గమనించండి. గుత్తికి వెళితే వారు ఏం చేస్తారంట? కొన్ని గంటలు మోకాళ్ళ మీద నిలబెడతారట. గమనించండి. అంటే మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ స్తుతి, మోకాళ్ళ మీద ఉండి ప్రభుని ఘనపరచుట, అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్నిచ్చేటువంటిది. ఒక భక్తుడు అన్నాడు, నీ మోకాళ్ళు నల్లగా కాయలు కడితే నీ హృదయం అంతా తెల్లగా ఉంటుందన్నాడు ఒక భక్తుడు. గమనించారంటే అతడు మోకరించి ప్రభు దగ్గర దినదినము ప్రార్థించే అనుభవము కలిగినవాడు అని ఆ విధానము మనకు తెలియపరుస్తూ ఉంది. ఒకసారి మన మోకాలు చూడండి ఎట్లుంటాయో. మన మోకాలు ఇంతలా ఉన్న కాయలు కట్టున్నాయి. దేవునికి స్తోత్రం. మన మోకాలు చూడండి. మీద అది కనపడినా వారు ఏమి అనుకోరు. కానీ ప్రభు దగ్గర అలాగూ మేము గడపాలి అనేటువంటి ఆ క్రమాన్ని తప్పకుండా పాటిస్తారు. అట్లనే క్రైస్తవులు, యేసు ప్రభుని అంగీకరించినటువంటి బిడ్డలు ప్రార్థన అనగానే ఏం చేయాలంట? మోకాళ్ళు వంగిపోవాలంతే. ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగాలి, ప్రతి నాలుక నన్ను స్తుతించాలి అని ప్రభువే చెప్పాడు కదా. అందుకని ప్రతి విశ్వాసి ప్రార్థన అనగానే మోకాళ్ళు వంచాల. మోకాళ్ళ మీద 1 గంట, అర్ధగంట, 2 గంటలు, 3 గంటలు ప్రార్థన చేయాల. గమనించండి. మనం ఖచ్చితంగా ప్రభు దగ్గర కనీసం నేను 1 గంట చేయాలి మోకరించి అని ప్రార్థన చేస్తే మొదట ప్రారంభంలో కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది. అయితే కాలక్రమంలో ఏమవుతుందో తెలుసా? మోకాళ్ళ మీద లేకుండా మనం ప్రార్థన చేయలేం. మోకాళ్ళ మీద ప్రార్థన చేయకుండా చేసినట్టే ఉండదు. అలవాటు అయిందనుకోండి, అంత ఆసక్తిని ఆ మోకాళ్ళ ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని పెంచుతుంది. అందుకని ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, చేసేదేం లేదు. ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా నిలబడో లేకపోతే కూర్చోనో, మరి అనుకూలతను బట్టి ప్రార్థన చేయాల. అవయవాలు బాగా నొప్పులు బాధ ఏమీ లేదనుకోండి, మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాల. వ్యక్తిగతంగా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించే అనుభవము మనము కలిగి ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు యవన దశలో ఉన్నటువంటి ఆయన రోజుకు ప్రతిదినం 3 మారు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసేవాడు. దేవునితో మాట్లాడేటువంటి వాడు. తన జీవితంలో ప్రతి దినము కూడా 3 సార్లు మోకాళ్ళ వంచి ప్రార్థించకుండా తనేమీ చేయడు.
తనేం ఎక్కడికి వెళ్ళడు. ప్రభుతో గడపకుండా, ప్రభుతో మాట్లాడకుండా, ప్రభు దగ్గర మోకాళ్ళు వంచకుండా అతడు ఏమీ చేయడండి, ఏమీ చేయడు. దినానికి ఎన్ని మార్లు చేస్తాడంట? ఎన్ని మార్లు? 3 సార్లు. దినానికి మనం ఎన్నిసార్లు తింటాము? 3 సార్లు తింటాం. 3 సార్లు తింటాం. శరీర బలము కొరకు, ఆత్మ బలము కొరకు దేవునితో కూడా ఆ దినానికి కనీసం ఎన్నిసార్లట? 3 సార్లు ప్రార్థన చేయాలి. దావీదు 7 సార్లు దేవునిని స్తుతించాడంట. దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడట. ఉదయము, మధ్యాహ్నం, రాత్రి. గమనించారా? అంటే ప్రతి యవనుడు కూడా తన యవన జీవితంలో పరిశుద్ధతలో ఫలించుట కొరకు, దైవ సంగతులను గ్రహించుట కొరకు, దైవ పరిశుద్ధ సావాసములో కడవరకు నడిపించబడటానికి దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. మోకరించి ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉండాలి. విశ్వాసులు గమనించండి, మనమందరం కూడా ప్రభు దగ్గర నిజంగా కనీసం ఒక్క పూటైనా, 2 పూటలైనా, 3 పూటలైనా ప్రార్థిస్తున్నానా? నేను ప్రభు దగ్గర మోకాళ్ళు ఉంచుతున్నానా? దేవుడు నాకు ఇంతటి చక్కటి అవయవాలు, దేహాన్ని అందిస్తే, ఆయన రక్షణ భాగ్యం నాకు కలుగు చేస్తే, ఆయన ప్రాణం పెట్టి పాప క్షమాపణ నాకు అందించి ఆయన బిడ్డగా నన్ను స్వీకరిస్తే ఏం చేయాలి? దేవునితో మాట్లాడకుండా నేనేమి చేయను, దేవునితో మాట్లాడకుండా నేనే పని చేయను అని దానియేలు అలాగ ప్రార్థించకూడదు అని రాజు శాసనము పుట్టించినా సరే అతడేం చేశాడట? ప్రార్థించటం మానుకోలేదండి. యథావిధిగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. ప్రేమైన యవనస్తులారా, ప్రార్థన అనేకమైనటువంటి ప్రతిఫలాలు మనకు దొరుకుతవి. ప్రార్థన ద్వారా దేవుని వద్ద ఆశించేటువంటిది, ఆయన చిత్తములో సమస్తము మనం పొందుకోవటానికి ఆస్కారం ఉంటా ఉంది. అందుకనే శిష్యులకు మొట్టమొదట వాక్యము చెప్పటము తర్పీది ఇవ్వలేదు, కానీ మొట్టమొదట ఏం చేశాడంట? ప్రార్థించటమే దేవుడు వారికి నేర్పించాడు. గమనించండి, పరలోకపు ప్రార్థన నేర్పిన తర్వాతనే వారికి వాక్యము చెప్పే విధానమును చెప్పి బయటకు పంపించాడు. మొట్టమొదట ప్రార్థన నేర్పించాడు. అంటే ప్రార్థన అనుభవము మన ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబట్టానికి ఈ ప్రార్థన దోహదపడతా ఉంది. మోకాళ్ళ ప్రార్థన భక్తులు ఎందరో చేసి అనేకమైనటువంటి ఫలితాలను వారు అనుభవించారు. కనుక మోకాళ్ళ ప్రార్థన ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు మోకాళ్ళ మీద ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. అయితే ఈ వ్యక్తి వెంటనే వచ్చి ఏం చేశాడంట? మోకాళ్ళు వంచాడు, మోకరించాడు. మోకరించి అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి. అయ్యా సద్బోధకుడా అని సంబోధిస్తూ ఆయన అన్నాడు, నిత్యరాజ్యమునకు వారసుని కావాలి అంటే నేనేమి చేయాలి అన్నాడు. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగాడండి ఆయన. ఆ ధనవంతుడు వచ్చి నాకింకా భూమి కావాలి, నాకింకా గేదెలు కావాలి, నాకింకా పొలము కావాలి, లేకపోతే లోకములో ఉన్నవి ఏవేవో అతడు కోరుకోలేదు. ఏం కోరుకున్నాడంట? నిత్య జీవం ఆయన కోరుకున్నాడు. అంటే నిత్య జీవం, పరలోక రాజ్యము ఉన్నది అనేటువంటి సంగతి ఇతనికి అర్థమైతే కదా ఈ ప్రశ్న అడిగేది. అంటే తెలుసుకున్నాడు, నిత్యరాజ్యం ఉన్నదనే సంగతి అతడు ఎరిగినటువంటి వాడై ఆ నిత్యరాజ్యం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడనే సంగతి కూడా ఈయన తెలుసుకున్నాడు. అందుకే ఆయన దగ్గరికి వచ్చాయా నాకు నిత్యరాజ్యము కావాలి అని కోరుతా ఉన్నాడు. ఈయనలాగనే చాలామంది ఆ నిత్యరాజ్యం, ఆ పరలోక రాజ్యం నాకు కావాలి, నాకు కావాలి, మోక్షం కావాలి అని చెప్పి ప్రజలు అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. దేని కొరకంట? దేని కొరకు? నిత్యజీవం కొరకు, మోక్షం చేరాలి అని, నేను ప్రభువుని కలుసుకోవాలని, ప్రభుతో కూడా శాశ్వతంగా
యుగయుగములు తరతరములు బ్రతకాలి అని కోరుకుంటా ఉన్నారు. అయితే ఈ విధానంలో మనమైతే ఇలాగ ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ బాప్తిస్మము తీసుకొని ఎలాంటి అపవిత్రమైన కార్యములను చేయకుండగా క్రమముతో పరిశుద్ధ జీవితమును కొనసాగిస్తా ఉన్నా. కొందరైతే ఒక రూటుగా, కొందరైతే మరొక రీతిగా, కొందరైతే రకరకాలుగా. ఏది ఏమైనా మనిషి యొక్క ఆలోచన ఒక్కటే, అదేమిటి? నేను మోక్షం చేరుకోవాలా. మనమైతే ఇలాగూ ప్రభుని గమనిస్తా ఉన్నాం. ఈ భక్తుడు నిత్యరాజ్యము నాకు కావాలి, ఆ నిత్యరాజ్యం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు అనేటువంటి సంగతి ఇతడు గ్రహించిన వాడై ఉన్నాడు. అందుకే ఆయన అడిగాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం 14:6లో గమనించండి, పరలోకానికి మార్గం ఎవరట? ఆయనే. పరలోకానికి వెళ్ళటానికి మార్గం త్రోవ యేసు ప్రభువే అని ఆయన అక్కడ నేనే అని చెప్పుకుంటూ వచ్చాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నిత్య జీవమును అని అక్కడ ఆయన చెప్పాడు. అయితే యేసు ప్రభు ఆయన్ని చూచి ఆయన అడిగినటువంటి ప్రశ్న, ఆశించినటువంటి విధానం యేసు ప్రభు చూసి సంతోషించాడు. అయితే ఒక మాట అన్నాడు,
అతడు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వ్యక్తి అని ఆయనకు అర్థమయ్యి ఆయన అంటున్నాడు, అయ్యా నీకు నిత్యరాజ్యము కావాలి అంటే, పరలోక రాజ్యం నువ్వు దక్కించుకోవాలి అంటే, ఇదిగో నేను చెప్పిన సంగతులు నువ్వు పాటించాలి, నేను చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు బ్రతకాలి అని అంటే ఏమిటో చెప్పయ్యా అన్నట్లుగా ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు ఏమని గమనించండి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, మోసపుచ్చవద్దు, మీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పాడండి ఆజ్ఞల్లో. గమనించారా? పరలోక రాజ్యమునకు వెళ్ళాలి అంటే ఇవి మనము చేయకుండా ఉండాలా. పరలోక రాజ్యము ఇవి కలిగి ఉన్న వారికి పరలోక రాజ్యము లేదు, నిత్య జీవము లేదు, నిత్య జీవములో ప్రవేశించరు అని వ్రాయబడి ఉంది. ఈ యవనస్తునికి యేసు ప్రభువు చెప్పాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, పొరుగు వారిని మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించు, ఇవన్నీ చేసి నన్ను వెంబడించు అని యేసు ప్రభువు చెప్పాడండి. గమనించారా? మానవ జీవితంలో దేవునికి సమీపస్తులము కాకుండా దూరము చేసే భయంకరమైన పాపాలు ఇవి. గమనించారా? దేవునికి ఇష్టలు కాకుండా, దేవునికి సమీపస్తులు కాకుండా, దేవుని దృష్టికి ధన్యకరమైన జీవితం జీవించకుండా భయంకరంగా మనం దూరము చేసే పాపాలండి ఇవి. నరహత్య చేయటం, మనిషిని చంపుకోవటం, తర్వాత వ్యభిచరించడం. గమనించండి, పాపం, భయంకరమైన పాపం. తర్వాత దొంగిలించవద్దు అన్నాడు, దొంగిలటం కూడా పాపం. ఇంకా ఏం చెప్పాడు? మోసపుచ్చవద్దు అన్నాడు. మోసం, ఈనాడు ఎక్కడ చూసినా మోసం అండి, మోసం. ఒకరికొకరు మోసం చేసుకోవటం, నమ్మిన వారినే మోసం చేయటం, వెంట ఉన్న వారినే మోసం చేయటం, కలిసి జీవించే వారినే మోసం చేయటం. డబ్బు కోసం ఏ గడ్డైనా తింటా ఉన్నారు, డబ్బు కోసం ఆ ప్రాణ స్నేహితులే విడిపోతా ఉన్నారు. మనిషికి మనిషి మోసపుచ్చుకుంటున్నారండి. దేవుడు అంటున్నాడు, మనిషిని ప్రేమించి మనిషికి సహాయపడాలా, మనిషికి మేలు చేసుకునే వారముగా ఉండాలి, కానీ మనిషి మోసమో చేసుకోవద్దు అన్నాడండి. ఎవరిది కూడా ఇతరులది దొంగలించవద్దు అని చెప్తా ఉన్నాడు. ఇతరుల మీద అబద్ధ సాక్ష్యములు పలకవద్దు అన్నాడు. నరహత్య చేయవద్దు అన్నాడు. లాస్ట్లో అంటున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్నాడు. గమనించారా? ఇవేమో చేయవద్దు, ఇది మాత్రము చేయాలా? నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారముగా మనం ఉండాలి. నేను ఇంతకుముందు వాక్యము చదువుకుంటూ ఉన్నాను ఇంటి దగ్గర. ఒక విషయాన్ని చూశాను, ఈ కదిలిస్తూ ఉంటే యూట్యూబ్లో ఒకటి కనపడింది. అదేమిటంటే, తండ్రి వృద్ధాప్యంలోనికి వచ్చాడు, అన్ని మంచములోనే భార్య చేయనన్నది. ఆ తండ్రికి పుట్టిన కుమారుడు ఏం చేయాలబ్బా, ఈ ముసలోడు ఇంకా చావటం లేదే, ఎట్లా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. గమనించండి, కాలక్రమం రోజులు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి, ముసలోడు ప్రాణంతోనే ఉంటుండు కానీ ప్రాణం పోలే. ఒక ఆలోచన వచ్చింది తనకి, అరే ఈ ప్రాణం పోవట్లేదు ఇతంది అని తను ప్యాంటుకు పెట్టుకున్నటువంటి బెల్ట్ తీసి ఇష్టం వచ్చినట్లుగా ముఖం మీద ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. ఎక్కడ పడితే అక్కడ కొట్టేయగానే కన్న తండ్రి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? తల్లిని తండ్రిని సన్మానింపుము, వారిని గౌరవించుము, వారికి విధేయులయుండుము, వారిని ప్రేమించుము, వారిని పోషించుము. అన్ని విషయాల్లో తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల నీ వైఖరి దేవునికి ఇష్టముగా ఉండాలి,
అని దేవుడు కోరుకుంటుంటే ఏం చేస్తున్నారంట? వారి దగ్గర ఉన్నవి ఓడబెరికి, వారి దగ్గర ఉన్నవన్నీ కూడా వారు చేజిక్కించుకొని బజారులో పంపించేస్తా ఉన్నారు, అడవుల్లో వదిలిపెడతా ఉన్నారు, అనాథ వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేసేస్తా ఉన్నారు, అవసరమైతే చంపేస్తా ఉన్నారు. ఇలాగ రకరకాలుగా వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రిని దూషిస్తూ చంపేస్తా ఉన్నారండి. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో ఉండటానికి కారణం నీ తల్లి నీ తండ్రే అని గుర్తించి నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించుము అన్నాడండి. తిరస్కరించమని లేదు, ఎదురాడమని లేదు, వారిని కొట్టమని లేదు, దూషించమని లేదు, సంపమని లేదు. వారిని సన్మానించాలా, వారిని ప్రేమించాలా, వారిని సమస్త బాగోగులు చూడగలిగిన వారముగా మనం ఉండాలి అండి. ఎంత మంచి మాటలు! యవనస్తులారా, మీ యవన జీవితంలో దేవుడు అక్కడ చెప్పినవి, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఒకరికొకరు మోసపుచ్చుకోవద్దు, తల్లిదండ్రులు సన్మానించండి అన్నాడు. ఇవన్నీ కూడా చేయకుండా దేవుడు చెప్పినవి మనం చేయగలిగితే మన జీవితంలో తత్ఫలితాలు, శ్రేష్టమైన ఫలితాలు మనం అనుభవిస్తాం. దేవుడిచ్చే ఆశీర్వాదములు మనం పొందుకోవటానికి అర్హులమవుతాం. దేవునిని అడగటానికి కూడా ధైర్యం కలిగి అడిగేటువంటి ఆ శక్తి మనలో ఉంటుందండి. ఎప్పుడైతే దేవుడు చెయ్యవద్దనువని మనము చేస్తామో దేవునిని అడగటానికి కూడా మనకు ధైర్యమో చాలదు. ఏదొక మన హృదయములో, మన జీవితంలో ఏదొక మూలన భయం ఆవరిస్తూ ఉంటుంది, మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, మన జీవితంలో ఉన్న బలహీనతను ఎత్తి చూపెడతా ఉంటుంది. నువ్వు అడుగుతా ఉన్నావు మంచిదే, నువ్వు ప్రభువుని అడుగుతా ఉన్నావు మంచిదే, కానీ నీలో బలహీనత ఫలానిది ఉన్నది అని మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. అలా కాకుండా దేవుని దగ్గర ధైర్యముగా మనం అడగలిగేది ఎప్పుడు అంటే, ఇప్పుడు దేవుడు ఏమైతే చేయవద్దన్నాడో అవి చేయకుండా, ఏమైతే పాటించమన్నాడో అవి పాటిస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర ధైర్యంగా అడుగుతాము. ఆయన మన కొరకు దాచి ఉంచి మనకిస్తాడు. అవి అనుభవించడానికి ఆస్కారము ఉంటా ఉంది. అయితే ఆయన అన్నాడు, అయ్యా, చిన్నతనము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నా. నేనేం దొంగతనం చేయను, అబద్ధ సాక్ష్యాలు పలకను, నేను నరహత్య చేయను, ఏ పాపము నాలో లేదయ్యా. తల్లిదండ్రులను కూడా నేను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను, సన్మానిస్తున్నాను అని యేసు ప్రభుతో చెప్పాడు. మంచిదే, సంతోషించాడు. మరలా అంటున్నాడు, నీకొక్కటి కొదవగా ఉన్నది అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఏమంటా ఉన్నాడు? నీకు ఒక్కటి కొదవ. ఇదేంద్ర బాబు మరలా ఇంకొకటి అంటున్నాడు? ఇన్ని చేస్తున్నానుగా, ఇన్ని అనుసరించి నడుస్తున్నానుగా, ఒక్కటి సర్దుకోలేడు యేసు ప్రభు. ఒకటి సర్దుకోడు. గమనించండి, సర్దుకోడు. ఆయన అన్నిటి నుండి విడిపించబడి సంపూర్ణమైన పరిశుద్ధ జీవితము కలిగి ఉంటేనే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. కారణం ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆ కొంచెము కూడా పాపం మచ్చుకు కూడా ఎక్కడ ఆయనలో కనపడదు. అందుకే ఆయన ఎలా ఉన్నాడో ఆయన పిల్లలు కూడా అలాగ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి జీవితం జీవించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. యవన జీవితం ఆశీర్వదకరంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, దేవునికి ఇష్టకరంగా ఉండాలి అంటే గమనించండి, దేవుడు చెప్పిన సంగతుల్లో మనము తూచే తప్పకుండా తప్పిపోకుండా పరిపూర్ణమైన భక్తి జీవితంలో మనము కొనసాగితే నిజంగా ప్రభువులో మనం సమస్తము పొందుకోవటానికి ఆస్కారం ఉంది. కనుక ఆయన చెప్పాడు, నీకొక్కటి కొదువుగా ఉందంటే అదేమిటో చెప్పయ్యి అన్నట్లుగా అతడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, అతడు ఇందాక మనం చెప్పుకున్నాముగా, అతడు యవనస్తుడు, తర్వాత ఏమై ఉన్నాడంట? ధనవంతుడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీ ధనమును నువ్వు వెళ్ళి అమ్మి బీదలకు పంచిపెట్టి ఇచ్చి నన్ను ఎంబడించు, అప్పుడు పరలోక రాజ్యం నీకు ఇస్తాను అన్నాడండి. అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు అయిపోయింది. ఇదేంట్రా ఒక్కటి అంటే ఏదో అనుకున్నాను, నేను కష్టపడి
సమకూర్చుకున్నటువంటి ధనం, పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఈ ధనం, ఇదేంటి దీన్ని అమ్మమంటున్నాడు. అమ్మి మా నాన్న పేరు మీదనో, మా అమ్మ పేరు మీదనో, మా తమ్ముని పేరు మీద ఏమంటే బాగుండేది. ఎవరికి వేయాలంట? దిక్కులేని వారికి పేదలకు పంచిపెట్టమంటున్నాడే, ఎలాగూ అని చెప్పి ఆ మాట ఆయన ఇష్టపడక, అంగీకరించటానికి ఇష్టం లేక వెంటనే అతడు దుఃఖించుచు మూతి ముడుచుకున్నవాడై అతడేమైపోయాడు? తిరిగి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళు వంచాడు, సద్బోధకుడా అని చక్కగా గౌరవిస్తూ సంబోధించాడు. నిత్యరాజ్యము నాకు కావాలి అని కోరుకున్నాడు. అయితే ప్రభు ఒక్క మాట చెప్పగా దానిని అతడు అంగీకరించలేకపోయాడండి. గమనించారా? అంటే అక్కడ యేసు ప్రభు అతను కలిగిందంతా ఏదో నష్టపరచాలని కాదు, తన మనసు దేని మీద ఉన్నదో ఆయన గుర్తించాడు. గమనించారా? మనము కూడా మనలో ఎన్నెన్నో ఉంచుకొని, ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటూ, ఎన్నెన్నో కోరికలను లోక సంబంధంగా నెరవేర్చుకుంటూ, పరలోక రాజ్యం నిత్య జీవం కావాలని పరిగెత్తుకొని మోకరిస్తూ ప్రభుని గౌరవిస్తూ హెచ్చిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటా. కానీ ప్రభు ఆయనకిష్టం కానిది ఏదో, ఆయనకి విరోధమైనది ఏదో, మన ఆంతర్యములో దాచబడింది ఏదో ఆయన ఎరిగి అది వదిలిపెడితేనే నీకు పరలోకం అంటే మనం ఏం చేయాలా? అది వదిలిపెట్టడానికి ఇష్టపడాలా. అబ్రహాము చూడండి, దేవుడు వదలమన్నదన్నీ వదిలేశాడు. గమనించారు? కుటుంబాన్ని వదిలాడు, అంటే తన తల్లిదండ్రులను వదిలాడు, అన్నదమ్ములను వదిలేశాడు, తన దేశమును వదిలేశాడు, తన గ్రామాన్ని వదిలేశాడు, బయటికి వచ్చాడు, దేవుని మాటకు లోబడ్డాడు. గమనించారా? అలాగూ అబ్రహాం ఇంకా దేవుని కొరకు తన కుమారుని కూడా వదులుకోవటానికి ఇష్టపడ్డాడండి. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో ఆ దేవుడు చెప్పినట్లుగా మన ఆధ్యాత్మిక జీవిత పరుగుకు అడ్డం వచ్చేది అది ఏదైనా దేవుడు వదులుకమ్మంటే అది వదులుకుంటేనే మనకు క్షేమం, అది వదులుకుంటేనే మనకు క్షేమం. అది వదులుకోకపోతే మనం ఏమి చేసినా ఇంతగా పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు వంచి ఆయనను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరుస్తూ ఉండగా ఆయన చెప్పాడు ఒక్కటి వదులుకోమంటే అది వదులుకోవటానికి మనం ఇష్టపడకపోతే చేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు చేసిందంతా కూడా ఏముంది గమనించండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళు వంచాడు, సద్బోధకుడని సంబోధించాడు. గమనించండి, నిత్యజీవం కావాలని కోరుకున్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ ఆయన చెప్పినటువంటి మాట అతనికి ఇష్టముగా లేదు. అందుకని నీ వెళ్ళి నీ ధనమును అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను ఎంబడించు, నిత్యజీవునికి ఇస్తానన్నాడు. వెంటనే అతడు బాధపడుతూ మూతి ముడుచుకొని దుఃఖాక్రాంతుడై వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ధనం ఇవ్వలేనిది, ఏ ద్రవ్యము ఇవ్వలేనటువంటిది, ఈ భూమి మీద దేనితో మనం పొందుకోలేనటువంటి ఆ నిత్యజీవం పరలోక రాజ్యము ఆయన ధనమును ప్రేమించి ధనం మీద మనసుంచినటువంటి వాడై ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, ప్రభు పరిశుద్ధ సావాసమును పోగొట్టుకున్నాడు, ప్రభు శిష్యరకాన్ని పోగొట్టుకున్నాడు, ప్రభుతో కలిసి జీవించే సంతృప్తికరమైన జీవితాన్ని అతడు పోగొట్టుకున్నాడండి. ప్రభువుని పోగొట్టుకున్నాడంటే ఇక తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టే అతడు విని తిరిగిపోయాడు. అప్పుడు శిష్యుల వైపు క్రింద వచనాల్లో ప్రభువు చూచి అంటా ఉన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఏమన్నాడు? సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అన్నాడు. గమనించారా? అనగా ఆ సూది బెజ్జం ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. దారం ఎలా ఉంటుంది? చాలా సన్నగా ఉంటుంది. అంటే ఆ రెండింటికి సూట్ అయిపోతుంది. అనగా మన జీవితం ఆ దారములాగా అంతగా తగ్గించుకొని
ఆ విధేయులమై దేవునికి లోబడి ఆయన చెప్పిన ఆజ్ఞలను సంపూర్ణంగా అనుసరించి పాటించే వారముగా ఉంటే అలాంటి సన్నని వ్యక్తులము, తగ్గించుకున్న వ్యక్తులముగా మారిపోతాం. ధనము అనేటువంటిది అది ఎలా ఉండాలంట? బెజ్జములాగా, అంటే ఆ దారము దూరే బెజ్జములాగా అయిపోవాలా. అంతేకాని దాన్ని వదులుకొని ఎట్లనే ఉంటానంటే పరలోకం లేదు. అందుకనే అక్కడ ఆ దారాన్ని గురించి, సూదిని గురించి, ధనవంతుని గురించి, ఒంటెని గురించి యేసు ప్రభు అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అతడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. లూకాసు వార్త 9:23 చెప్పాడు, ఎవడైనను నన్ను ఎంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పాడండి. ప్రభుని వెంబడించాలని, ప్రభులో జీవించాలని, ప్రభు ఇచ్చే నిత్య జీవమును పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. కానీ దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. దాన్ని సంపూర్ణంగా ప్రభుని వెంబడించి అందుకోలేకపోతున్నారు, అనుభవించలేకపోతూ ఉన్నారు. మధ్యలోనే ఆగిపోతూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో మధ్యలోనే అడుగులు ఆగిపోతూ ఉన్నవి, పరుగు ఆగిపోతూ ఉంది. ఆశించిన ఆశలు అనగారిపోతూ ఉన్నవి. కడవరకు ప్రభులో కొనసాగలేకపోతూ ఉన్నారు. అందుకని ప్రసంగులు చెప్పాడు, ప్రారంభము కంటే ఏంటి ముఖ్యమంట? కార్యారంభము కంటే అంతము చాలా శ్రేష్టం. అంతము చాలా శ్రేష్టం. ప్రారంభం ఎంత ఆసక్తిగా ఉందో ఆ ఆసక్తి కడవరకు మనము కొనసాగించుకునేటువంటి వారముగా ఉంటే ధన్యులమవుతాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య జీవానికి ఆ మార్గం యేసు ప్రభు అని తెలుసుకున్న మనం ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చే మంచిదే. ఆయన ఎదుట మోకరించుతూ ఉన్న మంచిదే. నిత్య జీవం కావాలని కోరుకుంటూ ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్న మంచిదే. అయితే ఆయన చెప్పిన సంగతులు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కూడా మనం పాటిస్తూ తూచే తప్పకుండా అనుసరిస్తూ ప్రభులో కొనసాగితే మనం ఆశించిన నిత్యరాజ్యం తప్పకుండా మనకు దొరుకుతుంది, దక్కుతుంది. ప్రభుతో కూడా సదాకాలం జీవించేటువంటి ఉన్నతమైన జీవితం దేవుడు మనకు దయచేస్తాడు. కనుక మనము మన కుటుంబాలు ఆ నిత్య జీవం కావాలి, పొందుకోవాలని మనం ఆశిస్తున్నామైతే దేవుడు కూడా ఇవ్వాలనే ఏర్పాటు చేసి ఉంచాడు. కనుక ఆయన చెప్పిన సంగతులు యవనులైన మీ జీవితంలో పరిగెత్తుకుంటూ ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు సువార్త కొరకు, ప్రార్థించుట కొరకు పరిగెత్తండి. ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తండి, ప్రభు దగ్గరికి పరిగెత్తండి. తర్వాత మోకాళ్ళు వంచి ప్రార్థన చేసే అనుభవం అలవాటు చేయాలి. ఆ అనుభవంలోనికి నడిపించబడాలి. మోకాళ్ళ దగ్గర గంటల తరబడి అవసరమైతే, రోజుల తరబడి అవసరమైతే ప్రభు దగ్గర గడపాలి, ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు మనకు సహాయం దయచేస్తాడు. అలాగొచ్చిన మనం ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నిత్య జీవం ప్రభు తప్పకుండా మనకు దయచేస్తాడు. కనుక విన్న వాక్యాన్ని బట్టి మన జీవితంలో కూడా ఏమైనా ఒక్కటి కొదవగా ఏమన్నా ఉంటే, దేవునికి ఇష్టం కానటువంటివి మనలో నివాసం చేస్తూ ఉంటే వాటిని విడిచిపెడదాం, వదిలిపెడదాం. సంపూర్ణమైన భక్తి జీవితంలో కొనసాగుదాం. ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకుందాం, అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆయన చెప్పిన మాట నిర్వర్తించి నడవలేకపోయాడు, చెప్పిన సంగతిని గ్రహించలేకపోయాడు, ప్రభు మనసును ఎరగలేకపోయాడు. తన మనసు దేని మీద ఉన్నదో దానించడానికి ఆయన గొప్ప కార్యమును చేశాడు. అయితే ఈ వ్యక్తి అనుసరించలేక, వెంబడించలేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. దేవా, ప్రభువా, నా జీవితంలో తండ్రి నాకు నిత్య జీవము కావాలి నాయన. నిత్యము మీతో కూడా నేను, నా కుటుంబం, మా సంఘం మేము జీవించాలి ప్రభువా. అయితే తండ్రి మీకు ఇష్టము కానటువంటివి, దేవా మీకు ఇష్టము లేనటువంటివి, పరలోకమునకు వెళ్ళకుండా అడ్డగించేటువంటివి ఏమైతే నా జీవితంలో ఉన్నవో తండ్రి అవి నేను తొలగించుకుంటాను నాయన, అవి విడిచిపెడతాను ప్రభువా. పరిపూర్ణమైన విశ్వాసముతో, పరిపూర్ణమైన మనస్సుతో తండ్రి నిన్ను వెంబడిస్తాను నాయన. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నా బలహీనతలు ఏమిటో ఎరగగలిగిన మనసు నాకు దయచేయండి అయ్యా, దయచేయండి దేవా. తండ్రి నాతో మాట్లాడు, విన్న వాక్యమును బట్టి నాతో మాట్లాడు దేవా అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం.
ప్రభువా మీకే వందనాలు నాయన. సంపూర్ణంగా ప్రార్థన సంఘంలోని యవనస్తులందరికీ ప్రార్థించారు. ప్రతి యవనుడు కూడా లోకంలోని లోకాశలో నుండి అపవాద సంబంధమైన ప్రతి కార్యం నుండి విడిపించబడి పరిశుద్ధులైన దేవునికి సమీపించి పరిశుద్ధ సహవాసంలో నడిపించబడటానికి వారిలో మనం ప్రార్థన చేయాలి. ప్రతి యవనస్తుడు ప్రభు మార్గంలో తప్పిపోకుండా చక్కగా పరిశుద్ధ జీవితంలో కొనసాగడానికి ప్రభుని అంగీకరించి జీవించడానికి వారిలో ప్రార్థన చేయాలి. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నామం కొరకు, అనేక సంఘాల కొరకు, దైవ సేవకుల కొరకు, విశ్వాసం కొరకు, మరి మీకు ఎవరైతే ప్రార్థించమని చెప్తున్నారో అందరి కొరకు ప్రార్థించారు. చదువుకునే పిల్లల కొరకు ప్రార్థించారు. రక్షింపబడినటువంటి విశ్వాసం కొరకు ప్రార్థించారు. ఏ యవనస్తులు కూడా ప్రభుమార్గంలో తప్పిపోకుండా కలవరకు వారు నడిపించబడాలని దేవుని చేతిలో బలమైన శక్తి కలిగిన పిల్లలుగా వారు కొనసాగాలి అని ప్రభు పనిచేసేవారిగా, ప్రార్థించేవారిగా, ప్రభు యొక్క సువార్త ప్రకటించడం పరిగెత్తేవారిగా ప్రభు ఏర్పాటు చేయాలని ప్రార్థించారు. తండ్రి స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. సకలాశీర్వాదముల కారణములతో తండ్రి ఘనమైన మా దేవాన్ని చెల్లిస్తాను. ఇప్పుడు వారి వస్తువులన్నీ పాదములను చేపించి మీ దివ్యమైనటువంటి వాక్యంతో ఆసక్తిగా వినటానికి మీరు సాయం చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తాను. ఏమైతే మాతో మీ మాటలు ఈ లేఖనాలు మీరు మాట్లాడారో అవన్నీ కూడా చక్కగా ఆయన గ్రహించుకొని ఆ వాక్య భావమును ఎదిగి వాక్యమునైనా మా ఆత్మీయ వీరుల కొరకు, అభివృద్ధి కొరకు అయినా చెప్పబడిన ప్రతి మాటను కూడా స్వీకరించి అలా అనుసరించేటువంటి మనసు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులందరినీ దీవించండి. ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులుగా వాడుకోండి. ఆనాడు తిమోతి వలె, తీతు వలె తండ్రి ఓ బలముగానైనా ఆత్మీయ జీవితంలో బలపరుస్తూ నడిపించండి. యేసుకు వలె ఆత్మీయ జీవితంలో ఫలింపచేయనైనా అయా ఇస్సాకు వలె మీ దీప్తి కలిగి ప్రార్థించే ప్రార్థనా పరులుగా మీరు వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి పిల్లలు, కుటుంబం అంతా కలిసి మీ రక్షణను స్వీకరించి మీలో ఆనందించదగినటువంటి బిడ్డలుగా వాడుకోండి దేవా. ఇంకా తండ్రి మరొక సమయంలో రానటువంటి అవసరందరూ కూడా ప్రార్థనలో పాల్గొని మీ దివ్యమైన వాక్యములు విని ఆధ్యాత్మికంగా బలపడటానికి సహాయకరమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. మరి సమయంలో సహోదరుని బట్టి కమలమైన ప్రార్థిస్తున్నాను. ఎందుకోసం బలహీనతను పుట్టి స్వస్థపరచని గాయం మానవాళి సాయం స్వాతిని దీవించండి. ఆపణ చేయబడిన స్థలంలో వెలుగుని స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలైనా అలాగే సహోదరులు మానికులను జ్ఞాపకం చేసుకోనండి. విదాసులైన చిత్తం చేర్చుకున్నాను. మరి విడిచి వచ్చిన కుటుంబాన్ని, వారి యొక్క ఆయా కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆదరించండి, బలపరచండి. వారి జీవితాలకు క్షేమం కలుగుతుంది తండ్రి. స్తోత్రం. దయగలిగిన మా ప్రభా సంఘంలో ఇంకా ఎంతమంది అయితే ఆయా కుటుంబాల్లో జ్వరాల చేత, నొప్పుల చేత, ఆ ఇబ్బందులు సమస్యలతో తలనిల్లుతున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి. వారి సర్వ శరీర బాధితులను విడిపించండి, క్షేమం దయచేయండి. సంఘం నుండి ఆయా ప్రాంతాలు
ఆయా గ్రామాల ఆయా పట్టణాలకు వెళ్ళి జీవనోపాధి కొరకు ఎవరైతే అక్కడ ఉంటూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించి మీ బలమైన స్థలం కింద దాచి భద్రపరచడం ప్రారంభిస్తున్నారు. దేవా ఇష్టపడిన వాక్యం అందరూ నింపి ఫలింపొచ్చి బలమైన సాధనగా దినాలు మీ కొరకు నాయన మీ యొక్క మహిమ కొరకు వారిని వాడుకుంటారు. అయ్యా మమ్మల్ని కూడా దీవించుకున్నారు. ఆయన రానటువంటి అవసరం మరొక సమయంలో ప్రార్థనలు పాల్గొని వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీకు సాక్షులుగా జీవించి భాగ్యం దయచేస్తారు. ఈ గుడికి రాగలంత వరకు అందరికీ ఆశీర్వదకరంగా మీ నామాన్ని మేమకరంగా జరిగించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దయచేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అలా